దానికి ఇది ప్రయత్నపూర్వకంగా జరగాల్సింది. ఇట్లాంటి సమావేశాలు చాలా జరగాల్సింది. నేను చివరి ప్రశ్న అనుకుంటున్నాను నిర్మల గారు. అంటే ఒక కాలంలో గడిచిన ఒక దశాబ్ద కాలంగా ప్రధానంగా తెలుగు సమాజంలో నేను చూస్తున్నది ఏంటంటే, ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్న తర్వాత నేను శ్రీనివాస్ గారు చెప్పిన మధ్యస్థం అనే మార్గానికి భిన్నమైన ఇంకొక స్టాండ్ ఒకటి రచయితల్లో మొత్తంగా పాలకపక్షం, అంటే రచయిత ఎప్పుడు ప్రజల పక్షం అని అంటాం, కానీ పాలకపక్షానికి చేరేటటువంటి ఒక వైఖరిని కూడా చూస్తున్నాం. కారణాలు వేరు ఉండొచ్చు, తెలంగాణ నేపథ్యం వేరే ఉండొచ్చు, కానీ ప్రధానంగా నేను మాట్లాడుతూ ఉన్నది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీ, అది పెంచి పోషిస్తున్నటువంటి భావజాలం గురించి మనం మాట్లాడుతున్నాం. కనుక ఇట్లా చూసినప్పుడు రచయిత అనేవాడు స్టేట్కు దగ్గరగా మారడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? ఇది చాలా రోజులుగా మదన పడుతున్న విషయం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే, ఒకవేళ పాలక వర్గంలో ఉన్న ప్రభువులు వారికే సాహిత్య అభిలాష ఎక్కువగా ఉంటే వారిని మన సభలకు పిలిచి మనం మాట్లాడుకుంటామా అనేది. ఖచ్చితంగా పాలకులు వేరు, ప్రజలు వేరు, మనం ప్రజల పక్షంలో ఉండాలి అనేది రచయితలకి కళాకారులకి ఉండి తీరాల్సిన కమిట్మెంటు. కానీ అలా జరగడం లేదు. ముఖ్యంగా ప్రాంతీయవాదం కానీ ఏ వాదమైనా సరే ఇవాళ రోజున చాలా బాహాటంగానే జగన్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, లేకపోతే ఇంకొక కవిత అభిమానులు అనేది మన రచయితల్లోనే ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకోవడం, ముఖ్యంగా వాళ్ళతో పుస్తకావిష్కరణలు. మనం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఒక పుస్తకం రాసి మన సమస్యలకి ఎవరి కారణమో వాళ్ళతోనే పుస్తకం ఆవిష్కరించుకునే పరిస్థితి కూడా మన రచయితల్లో చాలామందిలో చూశాను. అంటే ఈ ధోరణి ఎందుకుని ఉంటుందో నాకు తెలియదు. వాళ్ళేం మనకి ప్రమోషన్ ఇవ్వరు. వాళ్ళు మన పుస్తకం చదవరు, వాళ్ళ వంటింట్లో కూడా పెట్టుకోరు అది. కానీ వాళ్ళు సభకి రావడం ఒక గౌరవం అనే పద్ధతిలో మనం ఇంకా ఆ బూర్జువా మనస్తత్వంలోనే ఉన్నాము. అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాక, ఇన్ని రకాల మార్పులు జరిగాక సమాజంలో ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నాము అంటే కొద్దిగా ఆలోచించుకోవాలి. మరి రచయితలుగా మనమే ఆలోచించుకోవాలి. అంటే ప్రజల కన్నా ఒక అడుగు ముందు ఉండాల్సిన వాళ్ళం, ప్రజల కన్నా ఒక అడుగు వెనక్కున్నాం. ఇప్పుడు మీడియా ఎట్లా ఉందంటే, మనం చూస్తున్న టీవీ సీరియల్స్ లేకపోతే ఈ ప్రచురణ ప్రసార మార్చాలి అంటే మామూలు సమాజం కన్నా వెనకబడి ఉంటుంది. ఇప్పటికీ మీరు చూస్తే టీవీ సీరియల్స్లో వాటిలో విడోహుడ్ను గురించి చాలా భయంకరంగా ఇప్పటికీ చూపిస్తారు. మామూలు సమాజంలో ఎంతో కొంత ఆలోచన పెరిగి కొంచెం మార్పులు వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా అవే జరుగుతున్నాయి అన్నమాట. అంటే రచయితలుగా మనం ఆలోచించాల్సింది చాలా ఉంది. తర్వాత ఇందాకే మేము నేను మాట్లాడుకుంటున్నప్పుడు సమాజంలో రెండే రకాలు నేను చూస్తున్నాను. మధ్యస్థ మార్గం అనేది నాకు కనబడ్డలా. ఒకటి చాలా బాగా ఆలోచిస్తారంటే హేతువాద దృక్పథం అనేది చాలా బాగా పెరిగింది, చాలా మందిలో పెరిగింది, ముఖ్యంగా యువకుల్లో పెరిగింది. ఇంకొక పక్క గణపతి నిమజ్జనాలు, గణపతి ఉత్సవాలకి మాత్రమే జీవితాన్ని అంకితం చేసే యువత ఇంకోటి పెరిగింది. అటువంటి పరిస్థితుల్లో మనం పర్యావరణం గురించి మాట్లాడినా సరే మనం గణపతి దేవుణ్ణి తిట్టినట్టే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లోంచి మనం మార్పు రాకపోతే మనం ఈ రెండు వేరియేషన్స్ని కలపడానికి ఒక మధ్య మార్గం కావాలి. అది ఇంకా తయారవడం లేదు. రెండు శిఖరాలుగా, ఒకటేమో ఆలోచించే శిఖరం, ఇంకొకటి ఈ రాజ్యం వరవడిలో కొట్టుకుపోతున్న రెండు శిఖరాల మధ్య కలిపే వంతెన ఏదీ లేదు. ఆ వంతెనగా రచయితలు పనిచేసి ఆ రెండింటినీ సమానం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఏదైతే ఉందో హేతువాద రాజ్యాంగబద్ధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని నలుగురిలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మనం చేయాలి. రచనలు అంటే రాజకీయ సామాజిక రంగాలు మాత్రమే కాకుండా కొద్దిగా హేతువాదం, మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నామో ఆ దేవుడి గురించి కూడా పరిశీలించి ఇవాళ రోజున తాటకి, మందర వాళ్ళందరినీ గురించి ఆలోచించి రీకన్స్ట్రక్షన్ చేసే రచనలు చాలా వస్తున్నాయి. అట్లా మనం ఆలోచించినప్పుడు రావణాసురుడి మీద మన ఎవరో అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. రావణాసురుడు బేసిక్గా శివభక్తుడు, అతని విలువలు అతనికి ఉన్నాయి. అలాగే మనం రాముడితో కంపేర్ చేసినప్పుడు మాత్రమే రావణాసురుడు దుర్మార్గుడు అని చెప్తాం. అంటే ఏ మనిషిని ఆ మనిషి చరిత్రలో పాత్రల్ని మనం ఒక సూపర్ మ్యాన్ను చూస్తాం, సూపర్ మ్యాన్ లాగా ఉండాలని అనుకోం. సూపర్ మ్యాన్ను చూస్తాం మనం, సాలీడు మనిషి ఏమంటారు అతన్ని, స్పైడర్ మ్యాన్ లాగా ఉండాలనుకోం. కానీ రాముడు ఉన్నాడు కాబట్టి రాముడులాగా ఉండాలని, సీతలాగా ఉండాలని, సీతను వదిలిపెట్టాడంటే ఏదో అందులో కూడా ఒక మనోధర్మం ఉందని చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఆ మనోధర్మం ఏమీ లేదు, అది అప్పుడు అలా అనుకున్నారు, అది తప్పని కూడా తెలియదు. తప్పని తెలుసుకునే కాలంలోకి మనం ఇప్పుడు వచ్చామని చెప్పే మనుషులు రచయితలే. కాబట్టి రచయితల బాధ్యత ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. రచయిత భుజాల మీద చాలా పెద్ద పనే ఉన్నది. ఈ విద్వేష కాలం లోపల
ఈ సమాజంలో ప్రేమను నింపే బాధ్యత ఉన్నది. అందుకు మనం ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది కూడా చాలా ఉంది. అందుకు ఇట్లాంటి సమావేశాలు చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సమూహ వేదికకు ధన్యవాదాలు. వేదిక మీద అందరికీ ధన్యవాదాలు. ఈ సెషన్ ముగిసింది ఇక్కడితో. థ్యాంక్ యూ.